This is K.R. Black, assistant professor in civil engineering department from the Chevron Engineering College. I deal the subject name is hydraulics and hydraulic machines. Today's topic number is 58. Today's topic is problems from previous question papers. I explain the different problems from previous question papers. So today's topic is problems from previous question papers. In today's class, I will going to explain some of the few problems, model problems from the previous question papers. Now this is the first problem, first model problem. What is given here? Problem and what is given here? Find the bed slope of the trapezoidal channel of bed width 7 meters, depth of the water 4 meters, and side slope of 3 horizontal to 4 vertical. When discharged through the channel is 40 meter cube per second. Take Chedis constant C equal to 65. మనకి సైడ్ స్లోప్ ఇచ్చాడు, హారిజాంటల్ 3 ఇచ్చాడు, వర్టికల్ 4 ఇచ్చాడు. బెడ్ స్లోప్ అంటే స్లోప్ ఆఫ్ ది బెడ్ ఐ వాల్యూ, స్మాల్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ప్రాబ్లం లో. మనకి విడ్త్ ఆఫ్ ది ఛానల్ బి ఈక్వల్ 7 మీటర్స్ ఇచ్చాడు, డెప్త్ ఆఫ్ ది ఛానల్ డి ఈక్వల్ టు 4 మీటర్స్ ఇచ్చాడు. సో మనకి ఏం కనుక్కోమన్నాడు, చెజీస్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చాడు, చెజీస్ కాన్స్టెంట్ వాల్యూ 65 ఇచ్చాడు. అలాగే ట్రెపెజాయిడల్ ఛానల్లో ఫ్లో అవుతున్న వాటర్ యొక్క డిశ్చార్జ్ ఎంత డిశ్చార్జ్తో ఫ్లో అవుతున్న వాల్యూ 40 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. చెజీస్ కాన్స్టెంట్ వాల్యూ 65 ఇచ్చాడు. మనకి బెడ్ స్లోప్, ఛానల్ యొక్క బెడ్ స్లోప్ స్మాల్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో గివెన్ డేటా ఏమి ఇచ్చాడంటే విడ్త్ ఆఫ్ ది ఛానల్ B equal to 7 meters, depth of the channel small d equal to 4 meters, side slope equal to 3 by 4, 3m horizontal, 4m vertical horizontal distance 3 ఇచ్చాడు, vertical distance 4 ఇచ్చాడు. సైడ్ స్లోప్ దేని డిశ్చార్జ్ ఆఫ్ ది ఛానల్ క్యాపిటల్ Q ఈక్వల్ టు 40 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఇచ్చాడు. చెజీస్ కాన్స్టెంట్ C ఈక్వల్ టు 65 ఇచ్చాడు. సో ఇప్పుడు ఫ్రమ్ ది ఫిగర్, ఈ డయాగ్రామ్ నుంచి డెప్త్ ఆఫ్ ది ఫ్లో మనం తీసుకోవాలి. డెప్త్ ఆఫ్ ది ఫ్లో అని ఈక్వల్ టు దీన్ని ఏ బి, ఈ కార్నర్ బిని అబోవ్ కార్నర్ సి, లెఫ్ట్ సైడ్ కార్నర్ డిగా లెటర్స్ అసైన్ చేస్తున్నాము. సిఈ డిస్టెన్స్, సిఈ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ ది, సిఈ డిస్టెన్స్ ఈక్వల్ టు డెప్త్ ఆఫ్ ది ఫ్లో. డెప్త్ ఆఫ్ ది ఫ్లో ఎంతైతే ఉందో సో సిఈ డిస్టెన్స్ దానికి ఈక్వల్ అవుతుంది. సో సిఈ డిస్టెన్స్ అంతా సిఈ డిస్టెన్స్ ఇక్కడ 4 అన్నమాట. బిఈ ఈక్వల్ టు 3 into 3 by 4. సి డిస్టెన్స్ ఇక్కడ 3 సారీ సి డిస్టెన్స్ అంతా, సి డిస్టెన్స్ 4 అనమాట. 3 తీసుకున్నాం తప్పదు. సి డిస్టెన్స్ ఈక్వల్ టు 4 meters. సిఈ డిస్టెన్స్ అంతా ఇక్కడ అంత ఇచ్చాడు 4 meters. బిఈ డిస్టెన్స్ బి ఈక్వల్ టు 4 into 3 by 4. బిఈ ఎంత, బిఈ డిస్టెన్స్ ఇక్కడ
ఇది వస్తుంది అనమాట. త్రీ ఇంటూ 3/4 సైడ్ స్లోప్ 3 into 4 12/4 3. ఈ డిస్టెన్స్ కావాలంటే సిఈ డిస్టెన్స్ అంతా 4 into సైడ్ స్లోప్ 3/4. సో 4 into 3 12/4. 4ని 12తో క్యాన్సిల్ చేస్తే అంతా 3 వచ్చింది. సో బిఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది? బిఈ డిస్టెన్స్ 3 meters వచ్చింది. సో టాప్ విడ్త్ సిడి వాల్యూ కావాలి. టాప్ విడ్త్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సిడిగా డినోట్ చేసాం. అది కావాలంటే ఏబి ప్లస్ 2 into బిఈ. ఇటు సైడ్ బిఈ డిస్టెన్స్ ఎంత ఉందో ఇటు సైడ్ కూడా అంతే ఉంటుంది. ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది. సో రెండు వైపులా కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి 2 into బిఈగా తీసుకున్నాం. ఏబి ప్లస్ 2 into బిఈ. ఏబి డిస్టెన్స్ ఎంత? ఏబి ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది ఛానల్. ఏబి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది ఛానల్. విడ్త్ ఆఫ్ ది ఛానల్ అంటే 7 meters ప్లస్ 2 into బిఈ డిస్టెన్స్ ఎంత? బిఈ డిస్టెన్స్ 3 వచ్చింది. 2 into 3 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2 into 3 6 plus 7 అంట 13 meters. టాప్ విడ్త్ ఎంత వచ్చింది? ఇది 13 meters వచ్చింది. టాప్ విడ్త్ 13 meters వచ్చింది. సో ఇక్కడ బీసీ ఈక్వల్ టు ఏడి. బీసీ అంటే బీసీ డిస్టెన్స్ ఇంక్లైన్ డిస్టెన్స్. ఇటువైపు ఇంక్లైన్ డిస్టెన్స్ ఎంత? ఏడి. ఆ రెండు సేమ్ ఉంటుంది. సో బీసీ డిస్టెన్స్ ఎంతైతే అవుతుందో లెఫ్ట్ సైడ్ ఏడి డిస్టెన్స్ కూడా సేమ్ అంతే ఉంటుంది. సో వెట్టెడ్ పెరిమీటర్ వాల్యూ పి ఈక్వల్ టు వెట్టెడ్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత తెలుగులో. సో ఏడి ప్లస్ ఏబి ప్లస్ బీసీ వస్తుంది. పెరిమీటర్ అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్ సైడ్ స్లోప్ ఏడి, బాటమ్ విడ్త్ ఏబి, రైట్ సైడ్ స్లోప్ బీసీ. సో ఏబి ప్లస్ ఏడి ప్లస్ బీసీని మనం 2BCగా తీసుకోవచ్చు. బీసీ లెంగ్త్ ఏడి లెంగ్త్ ఒకటే కాబట్టి బీసీకి డబుల్ వాల్యూ కాబట్టి ఏబి ప్లస్ 2BCగా తీసుకోవచ్చు. బీసీ వాల్యూ కావాలంటే ఇప్పుడు ఏబి ప్లస్ 2 into బీసీ వాల్యూ కావాలి. బీసీ డిస్టెన్స్ కావాలి. సో ఈ ట్రయాంగిల్లో పైథాగరస్ థియరం ప్రకారం రూట్ ఆఫ్ బిఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ ప్లస్ సిఈ స్క్వేర్ వేసుకుంటే మనకి బీసీ వాల్యూ వస్తుంది. సో ఏబి వాల్యూ అంటే 7 plus 2 into రూట్ ఆఫ్ బిఈ అంటే ఎంత? డిస్టెన్స్ 3, సిఈ అంటే 4, 3 square plus 4 square. 3 square అంటే 9 plus 4 square అంటే 16 plus 9 25. రూట్ ఆఫ్ 25 అంటే 5. రూట్ ఆఫ్ 25 వాల్యూ అంటే 5 into 2 10. రూట్ ఆఫ్ 25 వస్తుంది. రూట్ ఆఫ్ 25 అంటే is equal to 5. రూట్ ఆఫ్ 25 is equal to 5. సో 5 into 2 10 plus 7 17 meters. సో వెట్టెడ్ పెరిమీటర్ వాల్యూ ఎంత వచ్చింది? ట్రెపెజాయిడల్ ఛానల్ చుట్టుకొలత ఎంత వచ్చింది? 17 meters వచ్చింది. నౌ ఫైండ్ అవుట్ ది ఏరియా ఆఫ్ ది ఫ్లో. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రెపెజాయిడల్. ఏరియా ఆఫ్ ది ట్రెపెజాయిడల్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అంటే బాటమ్ విడ్త్ టాప్ విడ్త్ మొత్తం రెండింటిని కలిపి మనం తీసుకుంటే ఏరియా ఆఫ్ ది ట్రెపెజాయిడల్ అవుతుంది. సో ఏబిసిడిగా తీసుకున్నారు. దాన్ని ఎలా రాసుకోవచ్చు? ఏబి ప్లస్ సిడి బై 2 into సిఈ సైడ్ విడ్త్. ఏబి విడ్త్ ఎంత వచ్చింది? ఏబి ఈక్వల్ టు విడ్త్ ఆఫ్ ది ఛానల్ బి 7. ఏబి ఈక్వల్ 7 ప్లస్ సిడి ఈక్వల్ టు 13 వచ్చింది టాప్ విడ్త్ బై 2 into సిఈ రైట్ సైడ్
స్లోప్ యొక్క విడ్త్ 4 meters, స్లోప్ యొక్క లెంత్. సో ఈ ఏరియా ఆఫ్ ది ట్రెపెజాయిడల్ ఛానల్ ఎంత వచ్చింది, 40 meters square వచ్చింది. Now find out the hydraulic mean depth. Hydraulic mean depth is denoted with small m. Area of the trapezoidal channel by wetted perimeter. The ratio of the area to the wetted perimeter is equal to the hydraulic mean depth. So area ఎంత వచ్చింది 40, wetted perimeter 70 వచ్చింది, దాని వాల్యూ 2.35. హైడ్రాలిక్ మీన్ డెప్త్ m వాల్యూ ఎంత వచ్చింది 2.35 వచ్చింది. మనకి ఏం కావాలి, డిశ్చార్జ్ బెడ్ స్లోప్ కావాలి. మనకి ఫార్ములా అంటే Q = AC√my. AC√my లో నుంచి డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చాడు, AC√my లో నుంచి I వాల్యూ కనుక్కోవాలి. మనకి డిశ్చార్జ్ వాల్యూ ఇచ్చాడు ఆల్రెడీ. డిశ్చార్జ్ వాల్యూ ఏమి ఇచ్చాడు, డిశ్చార్జ్ వాల్యూ ఎంత ఇచ్చాడు, డిశ్చార్జ్ వాల్యూ Q = 40 meters cube per second. Now find out the ఈక్వేషన్ ద్వారా Q = AC into C into √my ద్వారా Q వాల్యూ ఎంత ఇచ్చాడు 40, ఏరియా వాల్యూ ఎంత వచ్చింది, ఏరియా వాల్యూ 2.35 వచ్చింది. ఏరియా వాల్యూ ఎంత వచ్చింది 40 వచ్చింది, సారీ ఏరియా వాల్యూ 40. ఫిజిక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఇచ్చాడు 65, m వాల్యూ ఎంత వచ్చింది 2.35. I వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది I వాల్యూ. అడిగింది ఏంటి, బెడ్ స్లోప్ ఆఫ్ ది, ఫైండ్ ద బెడ్ స్లోప్ ఆఫ్ ది ట్రెపెజాయిడల్ ఛానల్. బెడ్ స్లోప్ అంటే స్మాల్ I వాల్యూ కనుక్కోవాలి. సో మొత్తం వాల్యూ ఎంత వచ్చింది, మల్టిప్లై క్యాలిక్యులేట్ చేస్తే 3985.7 √I. సో √I బయటికి తీసుకొస్తే ఇక్కడ ఈక్వాలిటీకి లెఫ్ట్ సైడ్ ఉన్న 40 బై రైట్ సైడ్ ఉన్న వాల్యూ అంతా 3985.7. సో I ఈ రూట్ ని ఈక్వాలిటీకి రైట్ సైడ్ తీసుకెళ్తే స్క్వేర్ అవుతుంది. సో ఈ మొత్తాన్ని స్క్వేర్ వేసుకుంటే 40/3985.7 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఈ 40 న్యూమరేటర్ లో ఉన్న 40ని డినామినేటర్ లో తీసుకొస్తే అక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో ఈ 1 ఇక్కడ ఉంటుంది కాబట్టి 1/3985.7/40 హోల్ స్క్వేర్ అవుతుంది. హోల్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ. సో 3985.7/40 హోల్ స్క్వేర్ అంటే 1/9928 వచ్చింది. సో బెడ్ స్లోప్ ఆఫ్ ది ట్రెపెజాయిడల్ ఛానల్ ఎంత వచ్చింది. ఎప్పుడు మనం స్లోప్ అనేది స్మాల్ I వాల్యూ అనేది ఫ్రాక్షన్స్ లో తీసుకోవాలి. సో ఫ్రాక్షన్స్ లో తీసుకోవాలి కాబట్టి మనం న్యూమరేటర్ లో ఉన్న 40ని డినామినేటర్ లోకి మార్చుకున్నాం. న్యూమరేటర్ లో ఉన్న 40 వాల్యూని డినామినేటర్ లో తీసుకున్నాం, డినామినేటర్ లోకి తీసుకొచ్చాం. ఫ్రాక్షన్స్ లో రావడం కోసం ఆ వాల్యూని అలా తీసుకొచ్చాం. సో 1/9928 అనేది మనకి బెడ్ స్లోప్ ఆఫ్ ది ట్రెపెజాయిడల్ ఛానల్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం జెట్ ఆఫ్ వాటర్ diameter 150 mm strikes a flat plate normally with a velocity of 12 meters per second. The plate is moving with a velocity of 6 meters per second. The plate is moving with a velocity of 6 meters per second in the direction of the jet and away from the jet. మనకి ఇక్కడ మూవింగ్ ప్లేట్ కండిషన్ తీసుకున్నాడు. మూవింగ్ ప్లేట్ ఈ పైప్, దిస్ ఈజ్ ఎ పైప్ కి నాజిల్ కనెక్ట్ చేయబడింది. పైప్ లో నుంచి వచ్చే వాటర్ నాజిల్ గుండా బయటకు వచ్చినప్పుడు ఆ వాటర్ మనం జెట్ ఆఫ్ ది వాటర్ అంటారు. సో నాజిల్ జెట్ ఆఫ్ ది వాటర్ వెలాసిటీ క్యాపిటల్ వీగా డినోట్ చేస్తారు. ఆ వాల్యూ 12 meters per second ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ ప్లేట్ ని స్ట్రైక్ అయిందో ఆ ప్లేట్ అనేది కొంత డిస్టెన్స్ మూవ్ అయింది. మూవింగ్ ప్లేట్ ఆ ఫోర్స్ కొంత డిస్టెన్స్ మూవ్ అయింది కాబట్టి మూవ్ అయినప్పుడు ప్లేట్ యొక్క వెలాసిటీ ఎంత ఇచ్చాడు, ప్లేట్ యొక్క వెలాసిటీ న్యూగా డినోట్ చేస్తారు. జెట్ యొక్క వెలాసిటీని ప్లేట్ నుండి ఎప్పుడైతే జెట్ ఆఫ్ ది వాటర్ స్ట్రైక్ అవుతుందో అప్పుడున్న వెలాసిటీని క్యాపిటల్ లీగా డినోట్ చేస్తారు, వీగా డినోట్ చేస్తారు. ఆ జెట్ ఆఫ్ ది వాటర్ ఫోర్స్ కి కొంత డిస్టెన్స్ ఎప్పుడైతే ప్లేట్ మూవ్ అవుతుందో ఆ మూవ్ అవుతున్నప్పుడు ఆ ప్లేట్ ఉండే డిస్టెన్స్ వెలాసిటీని మనం స్మాల్ యూగా డినోట్ చేస్తారు. సో జెట్ ఆఫ్ ది వాటర్ ప్లేట్ ని స్ట్రైక్ అవుతున్నప్పుడు వాటర్ వెలాసిటీ 12 meters per second ఇచ్చాడు. ప్లేట్ యొక్క వెలాసిటీ
ప్లేట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ యొక్క ఫోర్స్ మూవ్ అవుతున్నప్పుడు ప్లేట్ యొక్క వెలాసిటీ న్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు 6 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు న్యూ వాల్యూ. సో ఈ పొజిషన్ లో ఉన్న ప్లేట్ అనేది ఆ ఫోర్స్ కి ఇక్కడ అప్లై అయ్యే ఫోర్స్ కి మనకి కొంత డిస్టెన్స్ అనేది మూవ్ అయింది. సమ్ డిస్టెన్స్ అంటే 6 మీటర్ పర్ సెకండ్ డిస్టెన్స్ మూవ్ అయ్యి ఈ పొజిషన్ దాకా మూవ్ అయ్యింది. మూవ్ అయిన తర్వాత ఈ ప్లేట్ అనేది ఈ పొజిషన్ కి మారింది, చేంజ్ అయింది. సో గివెన్ డేటా ఇచ్చాడు జెట్ ఆఫ్ ది వాటర్ డయామీటర్, జెట్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు, జెట్ ఆఫ్ ది వాటర్ డయామీటర్ 150 mm ఇచ్చాడు. దాని మీటర్లో కన్వర్ట్ చేసుకుంటే 0.15 మీటర్స్. వెలాసిటీ ఆఫ్ ది ఫ్లాట్ ప్లేట్, ప్లేట్ యొక్క వెలాసిటీ 10 మీటర్, ప్లేట్ యొక్క వెలాసిటీ ఎంత ఇచ్చాడు 12 మీటర్ పర్ సెకండ్, 12 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ద ప్లేట్ ఈస్ మూవింగ్ విత్ వెలాసిటీ న్యూ 6 మీటర్ పర్ సెకండ్. జెట్ యొక్క వెలాసిటీ అంతా 0.15 మీటర్స్. జెట్ యొక్క వెలాసిటీ, జెట్ యొక్క డయామీటర్, జెట్ యొక్క డయామీటర్ అంతా 0.15 మీటర్స్. ప్లేట్ మూవ్ అవుతున్నప్పుడు దాని యొక్క వెలాసిటీ అంతా 6 మీటర్ పర్ సెకండ్. ప్లేట్ మూవ్ అవుతున్నప్పుడు దాన్ని న్యూగా డినోట్ చేస్తారు వెలాసిటీని. జెట్ ఆఫ్ ది వాటర్ ని వెలాసిటీని వీగా డినోట్ చేస్తారు. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ గా ఫస్ట్ వన్ ఫైండ్ క్వశ్చన్ లో చూడండి, ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై జెట్ ఆన్ ద ప్లేట్. ప్లేట్ మీద జెట్ యొక్క స్ట్రైక్ అవుట్ వల్ల ఎంత ఫోర్స్ డెవలప్ అయింది, వర్క్ డన్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్ పర్ సెకండ్ ప్లేట్ మీద ఎంత వర్క్ డన్ డెవలప్ అవుతుంది, పవర్ ఆఫ్ జెట్ వల్ల ఎంత పవర్ డెవలప్ అవుతుంది, ఎఫిషియన్సీ ఆఫ్ జెట్ ఆఫ్ ది వాటర్ వల్ల ఎంత ఎఫిషియన్సీ డెవలప్ అవుతుంది. సో ఫస్ట్ వన్ ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ద జెట్ ఆన్ ద ప్లేట్. సో మనకి మూవింగ్ ప్లేట్ కండిషన్ కాబట్టి దాని ఫోర్స్ కనుక్కోవడానికి ఎక్స్ డైరెక్షన్ లో కాబట్టి దాన్ని ఎఫ్ సఫిక్స్ ఎక్స్ గా తీసుకుంటారు. రోఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి మైనస్ యూ హోల్ స్క్వేర్. మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ జెట్ వాల్యూ కావాలి, స్మాల్ ఏ. సో ఏరియా ఆఫ్ జెట్ ఆఫ్ ది వాటర్, ఫోర్స్ కనుక్కోవాలంటే ముందు రో వాల్యూ తెలుసు, డెన్సిటీ ఆఫ్ ది వాటర్ 1000, వి వాల్యూ ఇచ్చాడు, యూ వాల్యూ ఇచ్చాడు. మనకి స్మాల్ ఏ ఏరియా ఆఫ్ జెట్ ఆఫ్ ది వాటర్ వాల్యూ కావాలి. సో 5/4d² ఫార్ములా, దానికి ఫార్ములా 5/4d². 5/4 ఇంటూ స్మాల్ డి వాల్యూ ఎంత ఇచ్చాడు 0.15 హోల్ స్క్వేర్. సో ఏరియా వాల్యూ ఎంత 0.01767 మీటర్ స్క్వేర్. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫెక్ట్స్ ఇంటూ 1000 ఇంటూ రో వాల్యూ 1000 ఇంటూ 0.01767 ఇంటూ వి వాల్యూ 12, యూ వాల్యూ 6, 12 - 6 హోల్ స్క్వేర్. సో 1000 ఇంటూ 0.01767 ఇంటూ 12 - 6 చేస్తే 6 మిగులుతుంది. 6 ఇంటూ హోల్ స్క్వేర్, 6 6 36 అవుతుంది, 36. సో ఎఫెక్ట్స్ వాల్యూ ఎంత వచ్చింది 636.17 న్యూటన్స్ వచ్చింది. ఫోర్స్ యాక్సెప్టెడ్ బై జెట్ ఆన్ ది ప్లేట్, ప్లేట్ మీద జెట్ వల్ల ఎంత ఫోర్స్ డెవలప్ అయింది 636.17 న్యూటన్ ఫోర్స్ డెవలప్ అయింది. నెక్స్ట్ వర్క్ డన్ బై ది జెట్ ఆన్ ద ప్లేట్ పర్ సెకండ్ ప్లేట్ మీద ఎంత వర్క్ డన్ జరుగుతుంది తెలుసుకోవాలంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ బై టైం. విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఆ ఫోర్స్ వల్ల ఎంత డిస్టెన్స్ ప్లేట్ అనేది మూవ్ అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ మూవ్ అవుతుంది, న్యూ అనే డిస్టెన్స్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఫోర్స్ ఎంత వచ్చింది 636.17 ఇంటూ యూ వాల్యూ ఎంత వచ్చింది 6, ఆ వాల్యూ అంతా 3817.03 న్యూటన్ మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అండ్ కేజెస్ లో తీసుకుంటే 3817.03 కేజీ పర్ మీటర్ క్యూబ్ కూడా రాసుకోవచ్చు. న్యూటన్ మీటర్ పర్ సెకండ్ నే కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటారు. నెక్స్ట్ పవర్ ఆఫ్ ది జెట్ అన్నాడు. పవర్ ఫార్ములా వర్క్ డన్ పర్ సెకండ్ బై 1000. మనకి పవర్ కావాలంటే వర్క్ డన్ కిలో వాట్స్ లో కావాలి కాబట్టి బై 1000 చేసుకుంటే మనకి పవర్ వాల్యూ వస్తుంది. వర్క్ డన్ వాల్యూ అంతా 3817.03 బై 1000 చేస్తే పవర్ ఎంత వచ్చింది 3.817 కిలో వాట్స్ వచ్చింది. నెక్స్ట్ ఎఫిషియన్సీ కావాలి. ఎఫిషియన్సీ మనం టో అనే సింపుల్ తో డినోట్ చేస్తారు. టో ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్. ఫార్ములా అవుట్పుట్ బై ఇన్పుట్. అవుట్పుట్ అంటే ఇక్కడ వర్క్ డన్ గా తీసుకుంటాం. హియర్ అవుట్పుట్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సెకండ్, వర్క్ డన్ వాల్యూ తీసుకుంటాం. ఇన్పుట్ కావాలంటే ఇన్పుట్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది జెట్ పర్ సెకండ్. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది జెట్ పర్ సెకండ్ అంటే హాఫ్ ఇంటూ మాస్ బై సెకండ్ ఇంటూ వి స్క్వేర్. సో హాఫ్ ఇంటూ రో ఇంటూ వి. మాస్ అంటే రో ఇంటూ విని మనం మాస్ అంటారు. రో ఇంటూ వి ఇంటూ వి స్క్వేర్. సో హాఫ్ ఇంటూ రో ఇంటూ వి ఇంటూ
V into V square అంటే V cube అవుతుంది. rho A V area of the jet into density of the water into velocity of the jet మొత్తాన్ని మాస్ పర్ సెకండ్ అంత మాస్ తో మనకి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. సో V into V square చేస్తే V cube అవుతుంది. సో హాఫ్ ఇంటూ rho A into V cube అవుతుంది. V cube హాఫ్ ఇంటూ rho into 1000 ఏరియా వాల్యూ 0.01767 V వాల్యూ 12 సబ్స్టిట్యూట్ చేస్తే 12 క్యూబ్ అవుతుంది. మొత్తం ఇన్పుట్ వాల్యూ ఎంత వచ్చింది? ఇన్పుట్ వాల్యూ 15,266.88 న్యూటన్ మీటర్ పర్ సెకండ్ వచ్చింది. సో ఎఫిషియన్సీ కావాలంటే అవుట్పుట్ బై ఇన్పుట్ వాల్యూ ఎంత 3,870.03 బై ఇన్పుట్ వాల్యూ 15,000.266.88 వచ్చింది. సో మొత్తం వాల్యూ 0.25 వచ్చింది. మనకి ఎఫిషియన్సీ ఎప్పుడు కూడా పర్సంటేజ్లో తీసుకుంటారు కాబట్టి 0.25 into 100 పర్సంటేజ్లో కావాలంటే ఇంటూ 100 వేసుకోవాలి. అప్పుడు 25% వచ్చింది. ఫైనల్గా ఎఫిషియన్సీ ఆఫ్ ది జెట్ ఎంత వచ్చింది? 25% వచ్చింది. సో ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం ఇక్కడ? జెట్ ప్లేట్ స్ట్రైక్ అయినప్పుడు ఎంత ఫోర్స్ డెవలప్ అవుతుంది, వర్క్ డన్ ఎంత డెవలప్ అవుతుంది, పవర్ ఎంత వస్తుంది, ఎఫిషియన్సీ ఎంత వస్తుంది అని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో single acting reciprocating. This is from the pumps chapter. Previous this problem comes from the impact of jets of the turbine. First problem is from the first unit of the trapezoidal channel concept. This is from the third unit from the this impact of jet of turbines chapter unit. This is from the 15th unit pumps chapter. In the pumps chapter, in this problem I explain about a single acting reciprocating pump గురించి మాట్లాడుతున్నాను. రన్నింగ్ at 30 rpm delivers the 0.012 meter cube per second of water. ఇక్కడ ఏమి ఇచ్చాడు? యాక్చువల్ డిశ్చార్జ్ ఇచ్చాడు. The diameter of the piston is 25 centimeters. Diameter of the piston diameter 25 centimeters ఇచ్చాడు. అండ్ స్ట్రోక్ లెంత్ ఈస్ 50 centimeters. అంటే 50 centimeters లెంగ్త్ తో మనకి ఆ లెంగ్త్ లో మనకి పిస్టన్ అనేది స్ట్రోక్ అవుతుంది అంటున్నాడు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయమన్నాడు? థియరిటికల్ డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కోషంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్లిప్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంత పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్లిప్ అనేది డెవలప్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. స్లిప్ అంటే థియరిటికల్ డిశ్చార్జ్ మైనస్ యాక్చువల్ డిశ్చార్జ్ చేసుకుంటే మనకి స్లిప్ అనేది వస్తుందని చెప్తాం. థియరిటికల్ డిశ్చార్జ్ అంటే మనం థియరిటికల్గా అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఫలానా ఎంత డిశ్చార్జ్ అనేది వస్తుందని అజ్యూమ్ చేసుకుంటాం. అంటే ప్రాక్టికల్గా రియాలిటీలో మనకి ఎంత డిశ్చార్జ్ వస్తుందో అది తీసుకుంటే దాన్ని యాక్చువల్ డిశ్చార్జ్ అంటారు. మనం అజ్యూమ్ చేసుకున్న డిశ్చార్జ్ని థియరిటికల్ డిశ్చార్జ్ అంటారు. ప్రాక్టికల్గా రియాలిటీలో వచ్చే డిశ్చార్జ్ని యాక్చువల్ అంటారు. రెండింటి మధ్య డిఫరెన్స్ వాల్యూని మనం స్లిప్ అంటారు. సో దానికి ఇంటూ 100 వేసుకుంటే ఎంత పర్సంటేజ్ అనేది స్లిప్ అని వస్తుందో తెలుసుకోవచ్చు. సో గివెన్ డేటా స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ capital N equal to speed is denoted with capital N is given as 30 rpm rate per minute అంత 30 రేట్ తో తిరుగుతుందని అర్థం. యాక్చువల్ డిశ్చార్జ్ Q it is denoted with Q act this value is given as 0.012 meter cube per second. Diameter of the piston capital D, diameter of the piston is denoted with capital V, 25 centimeters is given, is converted into meters, is getting 0.25 meters. Stroke length capital L is denoted with capital L, it is given as 50 centimeters. మీటర్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.5 meters. మనకి ఏం కనుక్కోమన్నాడు? ఫస్ట్ వన్ థియరిటికల్ డిశ్చార్జ్ కనుక్కోమన్నాడు. Q థియరిటికల్, QTH అని డినోట్ చేస్తారు. సో మనకి ఏరియా కనుక్కోవాలి. దాన్ని కనుక్కునే ముందు ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఈక్వల్ టు 5/4 into D square. 5/4 into D వాల్యూ ఎంత వచ్చేది? 0.25 హోల్ స్క్వేర్. ఏరియా వాల్యూ ఎంత వచ్చింది? క్యాలిక్యులేట్ చేస్తే 0.04908 మీటర్ స్క్వేర్ వచ్చింది. సో మనకి థియరిటికల్ డిశ్చార్జ్ Q థియరిటికల్ కనుక్కోవడానికి ఫార్ములా A into L into N/60. ఏరియా వాల్యూ ఎంత వచ్చింది? 0.04908 into L వాల్యూ ఎంత ఇచ్చాడు? స్ట్రోక్ లెంత్ 0.5 into N వాల్యూ 30 ఇచ్చాడు. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే
క్యూ థియరిటికల్ వాల్యూ ఎంత వచ్చింది 0.0122 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది. సో నెక్స్ట్ టైం కనుక్కున్నాడు సెకండ్ పాయింట్, ఫైండ్ అవుట్ ద కోషంట్ ఆఫ్ డిశ్చార్జ్. కోషంట్ ఆఫ్ డిశ్చార్జ్ ఫార్ములా రేషియో ఆఫ్ ది క్యూ యాక్చువల్ డిశ్చార్జ్ బై క్యూ థియరిటికల్ డిశ్చార్జ్. సో క్యూ యాక్చువల్ డిశ్చార్జ్ ఎంత వచ్చింది 0.012 బై యాక్చువల్ డిశ్చార్జ్ ఇచ్చాడు, ఆల్రెడీ 0.012 ఇచ్చాడు. క్యూ థియరిటికల్ డిశ్చార్జ్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందంటే 0.01227 వచ్చింది. దాని రేషియో వాల్యూ 0.97 వచ్చింది. సిడి కోషంట్ ఆఫ్ డిశ్చార్జ్ వాల్యూ 0.97 వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద స్లిప్ వాల్యూ. స్లిప్ వాల్యూని ఫార్ములా క్యూ థియరిటికల్ మైనస్ క్యూ యాక్చువల్. సో క్యూ థియరిటికల్ అంతా 0.01227 మైనస్ క్యూ యాక్చువల్ అంటే 0.012. మొత్తం డిఫరెన్స్ వాల్యూ ఎంత వచ్చింది 0.00027 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ వచ్చింది స్లిప్ వాల్యూ. నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద పర్సంటేజ్ ఆఫ్ ది స్లిప్. ఎంత పర్సంటేజ్ స్లిప్ ఎంత పర్సంటేజ్ లో వచ్చింది తెలుసుకోవాలంటే ఫార్ములా క్యూ థియరిటికల్ మైనస్ క్యూ యాక్చువల్ బై క్యూ థియరిటికల్ ఇంటూ 100 వేసుకోవాలి. సో క్యూ థియరిటికల్ వాల్యూ 0.01227 మైనస్ క్యూ యాక్చువల్ వాల్యూ అంతా 0.012 బై మళ్ళీ క్యూ థియరిటికల్ వాల్యూ 0.01227 ఇంటూ 100 వేసుకున్నాం. మొత్తం పర్సంటేజ్ లో తీసుకుంటే పర్సంటేజ్ అడిగా కాబట్టి 2.2% వచ్చింది. పర్సంటేజ్ ఆఫ్ ది స్లిప్ ఎంత వచ్చింది 2.2%. సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ ఆన్ సింగిల్ యాక్టింగ్ reciprocating pump. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్స్ గెటింగ్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో అడిగిన ప్రాబ్లమ్స్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది నెక్స్ట్ క్లాస్. Thank you so much.